భయాన్ని అధిగమించడం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 19 వరకు. నేటి వాక్యం: ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. యోహాను యొక్క పదజాలంలో ఇక్కడ 2 సరికొత్త పదాలు చేరతాయి. అవేమిటంటే భయము, దండన. ఈ వాక్య భాగమేమో విశ్వాసులకు రాయబడింది. విశ్వాసులుగా చెప్పుకునే చాలామంది భయానికి, మనోయాతనకు గురవుతుంటారు. కారణం ఏమిటంటే వారు దేవుని ప్రేమలో ఎదుగుతుండకపోవడమే. మనుషులు భయంతో ఉన్నారంటే అది గతానికి చెందిందేదో వారిని వెంటాడుతున్నందుకో, లేక ప్రస్తుతానికి చెందిందేదో వారిని కలవరపెడుతున్నందుకో, లేక భవిష్యత్తుకు చెందిందేదో వారిని బెదిరిస్తున్నట్టు వారికి అనిపిస్తున్నందుకో అయి ఉంటుంది. లేక అది ఆ 3 కలిసి కూడా కావచ్చు. యేసుక్రీస్తు యొక్క విశ్వాసులు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి భయపడనక్కర్లేదు. ఎందుకంటే వారు దేవుని ప్రేమను అనుభవించిన వారు. రోజు రోజుకు ఆ ప్రేమ వారిలో పరిపక్వం చెందుతూ ఉంది. దేవుడు తన పిల్లలు ప్రేమ, ధైర్యం గల వాతావరణంలో జీవించాలని కోరుకుంటాడు. భయం, దండించబడతామేమో అనే భావం గల వాతావరణంలో కాదు. అపరిపక్వ క్రైస్తవులు భయం, ప్రేమ అనే రెంటి మధ్య దొర్లుతూ ఉంటారు. పరిపక్వ క్రైస్తవులు దేవుని ప్రేమలో విశ్రాంతిగా ఉంటారు. దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యం పెరుగుతుండడం దేవుని పట్ల మన ప్రేమ పరిపక్వమవుతున్నదనడానికి తొలి నిదర్శనాల్లో ఒకటి. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి, దేవుని గురించి ఆయన మీకేం చేస్తాడో అని భయపడడానికి మధ్య తేడా ఏంటి? ఆమేన్.